నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఎలాంటివంటే ఎండోక్రైన్ సిస్టమ్ ని పాడు చేసి, అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ సిస్టమ్. ఈ కెమికల్స్ మన నార్మల్ హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. వాటిని మిమిక్ చేయొచ్చు, అంటే అలాగా ఫంక్షన్ చేయొచ్చు, లేదా బ్లాక్ చేయొచ్చు, లేదా వాటి యాక్షన్ ని ఆల్టర్ చేయొచ్చు, వాటిని పాడు చేయొచ్చు. దీనివల్ల అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేదా మైల్డ్ క్రానిక్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మన రోజు వాడుక ప్రొడక్ట్స్ లో ఉంటాయి. పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఫుడ్ లో కూడా వీటి ట్రేసెస్ చూడడం జరిగింది. సో కామన్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఏంటి? బిస్ఫెనాల్ ఏ. ఇవి ప్లాస్టిక్స్ లో, రెజిన్స్ లో, ఇంక్లూడింగ్ ఫుడ్ కంటైనర్స్ వాడతామే మనం ప్లాస్టిక్ వి, వాటర్ బాటిల్స్ లో కూడా చూడడం జరుగుతుంది. థాలేట్స్ వినైల్ ఫ్లోరింగ్ లో, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో, మెడికల్ డివైసెస్ లో వాడతారు. పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, ఇవి ఇండస్ట్రియల్ కెమికల్స్. ముందు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో వాడేవాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ కి కూడా ఇవి చాలా వాడతారు. పెస్టిసైడ్స్, డిటిటి, వాటి డెరివేటివ్స్, ఇవన్నీ మన వాతావరణంలో ఉంటాయి. ఇవి చాలా కంట్రీస్ లో బ్యాన్ అయినా మన కంట్రీలో చూడడం జరుగుతుంది. డైఆక్సిన్స్, ఇండస్ట్రియల్ వేస్ట్ ప్రొడక్ట్స్ బర్న్ చేస్తారనుకోండి, ఆ ప్రాసెసెస్ లో ఈ బై ప్రొడక్ట్స్ లాగా డైఆక్సిన్స్ తయారవుతాయి. పారాబెన్స్, ఇవి కాస్మెటిక్స్ లో ప్రిజర్వేటివ్స్ లాగా, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో చూస్తారు. హెవీ మెటల్స్, ఇవి లెడ్, క్యాడ్మియం, మర్క్యూరీ, ఇవన్నీ ఏంటంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటి నుంచి దూరం ఉంటే బెటర్. సో మెకానిజం ఏంటి? ఎస్పెషల్లీ మేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడితే ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మేల్ ఫర్టిలిటీని? ఈ కెమికల్స్ న్యాచురల్ హార్మోన్ ని మిమిక్ చేస్తాయి, కాపీ చేస్తాయి అనుకోండి. ఈ హార్మోన్ రిసెప్టర్స్ ని వెళ్ళి ఈ కెమికల్స్ అతుక్కున్నప్పుడు న్యాచురల్ హార్మోన్స్ సరిగా పనిచేయవు, కానీ రిసెప్టర్స్ అనుకుంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఎలాంటి హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఈస్ట్రోజన్, ఆండ్రోజన్, థైరాయిడ్ హార్మోన్స్. దీనివల్ల కరెక్ట్ సిగ్నలింగ్, హార్మోన్ సిగ్నలింగ్ పాత్వేస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇదే కాదు, హార్మోన్ రిసెప్టర్స్ ని బ్లాక్ కూడా చేయొచ్చు. వెళ్ళి ఆ రిసెప్టర్స్ ని బ్లాక్ చేసినప్పుడు కరెక్ట్ గా హార్మోన్స్, న్యాచురల్ హార్మోన్స్ సరిగా పనిచేయవు. న్యాచురల్ హార్మోన్స్ యాక్షన్ ని కూడా పాడు చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. దీనివల్ల న్యాచురల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడము, రిలీజ్ అవ్వడం, ట్రాన్స్పోర్ట్ అవ్వడము, దాని కరెక్ట్ యాక్షన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే జీన్ లో డిఎన్ఏ సీక్వెన్స్ ఆల్టర్ అవ్వదు, కానీ ఆ జీన్ ఎక్స్ప్రెషన్, దాని రోల్ అనేది మార్చచ్చు ఈ కెమికల్స్. సో మీ మార్పులు వచ్చినప్పుడు రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ వస్తే అక్రాస్ జనరేషన్స్ కూడా ఉండొచ్చు, అంటే తరతరాలుగా ఈ జనరేషనల్ ఎఫెక్ట్ చూడొచ్చు. మేల్ ఫర్టిలిటీలో ముఖ్యంగా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ కెమికల్స్ వల్ల. డిక్రీస్డ్ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ చూస్తారు. బీపీఏ, థాలేట్స్, పెస్టిసైడ్స్ వల్ల స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయని స్టడీస్ చెప్తున్నాయి. సో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు స్పర్మ్ పారామీటర్స్ దెబ్బతింటే ఏవైతే ఫలదీకరణానికి చాలా ముఖ్యమైనవి. టెస్టిక్యులర్ డిస్జెనసిస్ సిండ్రోమ్ అనేది కూడా ఒక ఇష్యూ. ఇందులో ఏంటంటే టెస్టిస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. క్రిప్టార్కిడిజం అంటే టెస్టిస్ సరిగా రాకపోవడం కిందికి, అన్డిసెండెడ్ టెస్టిస్, అబ్నార్మల్ యూరెథ్రల్ డెవలప్మెంట్, దాన్ని హైపోస్పాడియస్ అంటారు. రెడ్యూస్డ్ స్పర్మ్ క్వాలిటీ ఉండొచ్చు. దీనివల్ల ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ కూడా ఉంటుంది. ఈ కెమికల్స్ వల్ల డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. నార్మల్ డెవలప్మెంట్ టెస్టిస్ ఏదైతే ఉండాలో ఇది గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పోజర్ ముందుగానే ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు ఈ కెమికల్స్ వల్ల. హైపోథలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ వల్ల, ఎక్స్పోజర్ వల్ల హార్మోన్స్ ఏవైతే స్పర్మాటోజెనసిస్ కి, కణాలు పుట్టడానికి చాలా ఇంపార్టెంటో అవి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎలాంటివంటే టెస్టోస్టెరాన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు కణాలు పుట్టడం తగ్గిపోవచ్చు, లేదా సంతానలేమి సమస్యకి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా దీనివల్ల అవ్వచ్చు. ఈ కెమికల్స్ బీపీఏ, థాలేట్స్ ఇవన్నీ ఏంటంటే టెస్టిస్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తాయి. స్పర్మ్ డిఎన్ఏ కరెక్ట్ గా పనిచేయాలంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ లెవెల్స్ లో ఉండాలి, లేదా బొత్తిగా ఉండకూడదు. సెల్యులర్ మెంబ్రెయిన్స్ బాగా పనిచేయాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కరెక్ట్ లెవెల్స్ లో ఉండాలి. స్పర్మ్ ఫంక్షన్ అనేది, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చూడడం జరుగుతారు. ఇది కాకుండా సెక్షువల్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను చూడండి. ఈ కెమికల్స్ సెక్షువల్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేయడమే కాకుండా ఫ్యూచర్ లో పెద్దగా అయిన తర్వాత సంతానలేమి సమస్యకి ఇది ఒక కారణం కావచ్చు. సో ట్రీట్మెంట్స్ ఏంటి? వీటికి మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయండి. గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఏవైతే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ బీపీఏ ఫ్రీ అని అమ్ముతారో అవి వాడండి. ప్లాస్టిక్స్ లో ఫుడ్, వాటర్ స్టోర్ చేయకండి. ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఈ ఆర్గానిక్ ఫుడ్స్ లో తక్కువ ఉంటుంది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే
థాలేట్స్, పారాబెన్స్ ఇవన్నీ లేని ఉంటాయో అవి ప్రిఫర్ చేయండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే వర్కర్స్ ఇలాంటి కెమికల్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్టివ్ యూనిఫామ్ వేసుకోవాలి. దీనివల్ల ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నారో రెగ్యులేటరీ మెజర్స్ అంటే కరెక్ట్ గా సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఈ కెమికల్స్ డెఫినెట్ గా మేల్ ఫర్టిలిటీకి కారణం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేయొచ్చు, స్పర్మటోజెనెసిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ దీనివల్ల కావచ్చు. కాకపోతే మీరు దీని గురించి అవగాహన పెంచుకుంటే, ప్రోయాక్టివ్ మెజర్స్ అంటే కాన్షియస్ గా మీరు వీటిని అవాయిడ్ చేస్తే, ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఈ కెమికల్స్ మిమ్మల్ని తక్కువ ఎఫెక్ట్ చేస్తే రీప్రొడక్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.